భూకంపాలతో అతలాకుతలమైన వెనిజులాలో సహాయక చర్యలు నెమ్మదిగా జరుగుతున్నాయి. సరిపడినంత మంది సిబ్బంది లేకపోవడంతో సహాయక చర్యలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. దీంతో అపార్ట్మెంట్లు, నివాసాల కింద చిక్కుకున్న తమ వారిని రక్షించడానికి వారి ఆత్మీయులు రంగంలోకి దిగారు. వారి స్థితిలాలకి తొలగిస్తున్నారు. భూకంప మృతుల సంఖ్య 1430కి చేరుకుంది. 3360 మందికి గాయాలు కూడా అయినట్టు ప్రభుత్వం తెలిపింది. 69,000 మంది జాడ తెలియడం లేదని వెల్లడించినట్టుగా తెలుస్తోంది. వీరంతా స్థితిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. స్థితిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి తొలి 48 నుంచి 78 గంటలే కీలకమని సహాయక సంస్థలు చెప్తున్నాయి. సమయం మించిపోయిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ఎవరిని రక్షించినా అది అద్భుతమే అవుతోందని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక సిబ్బంది చేరుకోవడంతో ఆలస్యం అవుతుండటంతో బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెనిజులాలో స్థితిలాల నుంచి పసికందును సహాయక సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. లాగువేరాలో రక్షించిన ఈ పసికందును ఓ వ్యక్తికి అప్పగించగానే ఆయన భావోద్వేగంతో ఏడ్చారు. కొంతసేపటి తర్వాత ఆ పసికందు తల్లిని స్థితిలాల నుంచి కాపాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. అంటే భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది వెనిజులాలో. అయితే మరణాల సంఖ్య పెరుగుతోంది, అదేవిధంగా గాయాలైన పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది? ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితి ఏంటి? అంటే గత 24వ తేదీన జంట భూకంపాలు అనేవి వెనిజులా దేశాన్ని అతలాకుతలం చేశాయి. కేవలం 3 కోట్ల మంది ఉన్నటువంటి వెనిజులాలో దాదాపు 60,000 మందికి పైగానే మిస్ అయ్యారంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో. దాదాపు 125 ఏళ్ల చరిత్రలో వెనిజులాలో ఎంత ఘోరమైనటువంటి భూకంపాలు ఎప్పుడు కూడా రాలేదు. రిక్టర్ స్కేల్ మీద మొదటి భూకంపం 7.2గా రాగా రెండవ భూకంపం 39 సెకండ్లలోనే 7.5గా రావడం జరిగింది. మొదటి ప్రకంపనలు వచ్చినప్పటికే భవనాలు అనేవి కొంత వేట్లు వాడడం ఇలాంటి సందర్భం ఉంది. ఎప్పుడైతే రెండవ భూకంపం వచ్చిందో వెంటనే వేట్లు పడ్డటువంటి భవనాలన్నీ కూడా కుప్పకోల్పోవడం జరిగింది. దీని కారణంగా దాదాపు ఇప్పటికే 1430 మంది మరణించగా 3000 మందికి పైగానే తీవ్రంగా గాయపడ్డారు. వారికి చికిత్స అందిస్తున్నారు. ఇంకా 50 నుంచి 60,000 మందికి పైగానే గల్లంతయ్యారు. ఆ గల్లంతైనటువంటి వారంతా కూడా ఈ కుప్పకూలినటువంటి శిథిలాల కిందే ఉండవచ్చు అని చెప్పి అంచనా వేస్తూ సహాయక చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వెనిజులా రాజధాని కారకాస్ తో పాటు లాగువేరా, యారకుయ్, కారబోబో వంటి ప్రధాన నగరాల్లో చాలా భారీ నష్టం సంభవించిందని చెప్పాలి. ఎటు చూసినా కూడా కుప్పకూలిపోయినటువంటి భవనాలు, ధ్వంసమైనటువంటి రహదారులు, దెబ్బతిన్న వంతెనలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు కూడా అత్యంత భయానకర వాతావరణ పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఏ స్థాయిలో భూకంపం వచ్చిందో అనేది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా విద్యుత్ సరఫరా లేదు. మొత్తం అంధకారంలో అర్ధరాత్రులు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా సమాచార వ్యవస్థ అనేది స్తంభించిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అమెరికా భూగర్భ సర్వే అంచనా ప్రకారం గడిచినటువంటి 125 ఏళ్ల కాలంలో వెనిజులా దేశంలో ఇలాంటి వినాశనకరమైనటువంటి భూకంపం ఎప్పుడూ కూడా జరగలేదని చెప్తూ ఉన్నారు. ఈ కష్టకాలంలోనే తీవ్రంగా నష్టపోయినటువంటి వెనిజులా దేశాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పటికే ముందుకు వస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. అంతర్జాతీయ దేశాలు ఏవైతే సహాయక బృందాలు, నిపుణులు ఉన్నాయో వైద్య సిబ్బందిని ఆ దేశానికి పంపిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం కూడా అంటే భారత సైన్య నేతృత్వంలో ఆపరేషన్ అమిస్తాన్ అనే ప్రత్యేక పేరుతో ఒక పెద్ద వైద్య బృందాన్ని వెనిజులాకు అత్యవసరంగా తరలిస్తోంది. అక్కడ రోజు రోజుకు మరణాల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉండడంతో ఏవైతే నివేదికలు వస్తున్నాయో దాదాపు 69,000 మంది ఈ శిథిలాల కింద ఉండిపోయారని చెప్పి సమాచారం అందుతుందో దాని ప్రకారం భారత ప్రభుత్వం కూడా వైద్య సిబ్బందిని, సైన్యాన్ని కూడా అక్కడికి పంపించి సహాయక చర్యల్లో పాల్గొనే విధంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే దాదాపు 4 రోజులు కావస్తూ ఉండడంతో శిథిలాల కింద ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా ఎవరూ కూడా బ్రతికి ఉండేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఆహారం లేక, నీళ్లు లేక, భవనాలు ఏవైతే శిథిలాల కింద నలిగిపోయి ఉన్నారో వారంతా కూడా బతికేటువంటి అవకాశం లేకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా వెనిజులా వైపు చూస్తూ ఉన్నాయి. ఈ భూకంపాల మీద ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, కొన్ని దేశాల్లో కూడా ఈ తీవ్రమైనటువంటి చర్చ నడుస్తోంది. 2023లో టర్కీ, సిరియాలో ఈ స్థాయిలో భూకంపం వచ్చింది. తిరిగి మళ్ళీ అప్పటి నుంచి రాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ వెనిజులాలో ఈ భూకంపం ఏదైతే కుదిపేసిందో దీని పట్ల
అంటే ఆ వెనిజులా దేశంలో సరిగా సిబ్బంది లేకపోవడం, కొరత ఉండడంతో సహాయక చర్యలకైతే ఇబ్బంది జరుగుతున్నాయి. అందువల్ల ప్రపంచ దేశాలు ముందుకు వెళ్లి వెనిజులా దేశాన్ని ఏదైతే ఆర్థికంగా రాజకీయంగా చిరిగిపోయిందో తిరిగి మళ్ళీ నిలబెట్టే విధంగా అయితే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగించేందుకు ఆ దేశ సిబ్బంది నేరుగా ఆ దేశ ప్రజలు కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు అన్ని దేశాలు తోడవడంతో ఈ వెనిజులా దేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే సహాయక చర్యలు కొనసాగుతుందో దాన్ని ముమ్మరంగా వేగంగా సహాయక చర్యలు చేపట్టేందుకు అందరూ కూడా సహకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.